విద్వాంసులు గొప్ప పండితులైనటువంటి దీవి హయగ్రీవాచార్యుల వారు చాలా అద్భుతంగా ప్రవచనం చేశారు, మంచి విషయాలు. అదే కాక ఆయన భగవంతుడిచ్చినటువంటి ఆయన కంఠ సంపద, చక్కటి కంఠముతో మంచి శ్లోకం చెప్పినా పద్యం చెప్పినా అత్యద్భుతంగా ఉంటుంది. దాంతోపాటు హరినామస్మరణ కూడా చేయించారు. కలియుగంలో ఇంకా వేరే ఏమొద్దు, ఒకళ్ళు మంచి విషయాలు చెప్తుంటే వింటూ ఉండేది ఒక యజ్ఞం అట, నామ సంకీర్తన చేసేది ఒక యజ్ఞం. ఇది కంటే వేరే ఏమొద్దు. మీరు కాశీయాత్ర, హరిద్వార్, బద్రీనాథ్, రామేశ్వరం పోయారా? పోయి ఉండవచ్చు, లేదవచ్చు. ఒకవేళ పోలేదు అన్నా అంత పెద్ద బాధపడమేమొద్దు. అంటే అయితే కాశీయాత్ర పోవద్దని చెప్పేశారండి, తిరుపతికి వస్తే అందరితో చెప్పొద్దండి. అకస్మాత్తుగా మనకు కాశీకి వెళ్ళడము కానీ రామేశ్వరం వెళ్ళడము కానీ కాకపోయినా మనకు కలిగే పెద్ద నష్టము లేదు. అయితే ఒక పని చేయకపోతే, దేవుణ్ణి స్మరించకపోతే పెద్ద దోషం అంట. భగవత్ స్మరణం లేకుండా కాశీకి వెళ్ళొస్తామంటే కాశీ విశ్వనాథుడు మూర్ఖుడా, నేనే మా భార్యకి చెప్పి నేనేం చేయాలా అంటే, ఏమొద్దు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమేని రామనామస్మరణం చేయని నా భార్యకే నేను చెప్పినప్పుడు మీరు భగవన్నామస్మరణం చేయలేదా? వద్దు, నా కాశీకి వచ్చినా నీకు దర్శనం ఇవ్వను, నీకు పుణ్యమే ఇవ్వను అనేస్తాడు. కాశీ యాత్రలు తర్వాత మొదట మన ఇంట్లో మనం చేసుకోవాల్సింది ఆ నామస్మరణం చేయండి. ఒక్క నామస్మరణం చేస్తేనే మీకు కాశీ, హరిద్వారం, పుష్కరం, బద్రీనాథ్ కావచ్చు, మథుర కావచ్చు, ఎన్నెన్నో ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సకల పుణ్యక్షేత్రముల యొక్క పుణ్యము ఒక భగవన్ నామస్మరణంచే వస్తుంది. కలియుగానికి అది ఇచ్చాడట దేవుడు, ఒక వరం ఇచ్చాడు. ఎక్కువ కష్టపడి చేసే పనుల కంటే ఒక చోట కూర్చొని పరమాత్మని కథ వినండి, తర్వాత అతని నామస్మరణం చేయండి. ఈ రెండు మాత్రం చెప్పారు. దీనికంటే సులభం ఏముంది చెప్పండి? ఇంకేమైనా శ్రమ ఉందా? కష్టపడి మిమ్మల్ని అందరినీ పాదయాత్ర చేస్తూ కాశీకి వెళ్ళి రండి అని చెప్పారా? ఒకప్పుడు ఉండేది పూర్వకాలంలో. మన పెద్దలు 100 సంవత్సరాల క్రితము కాశీకి వెళ్ళేవాళ్ళు, వెళ్ళి రావడానికి ఎంత పడేది తెలుసా సమయం? వాళ్లకు కనిష్టం అంటే 2 సంవత్సరాలు. చాలా వేగంగా వెళతారంటే 1 సంవత్సరం, ఒక ఏడాది 6 నెలలు పట్టే. మనం ఇల్లు వదిలి అంతసేపు ఉంటామా? అంతేకాదు, ఆ రోజుల్లో కాశీకి పోయి వచ్చేవాళ్ళు ఉంటే, పోయినారు అంటే ఒకేసారి వెళ్ళేటప్పుడు అంతా తమ పిల్లలకు వాళ్ళకందరికీ కూడా చెప్పి వెళ్ళేవాళ్ళు. వయస్సు అయిన వాళ్ళే 50 సంవత్సరాలు దాటిన తర్వాత భార్య రావద్దు, దారిలో క్రూర మృగాలు, బందిపోటు దొంగలు ఉంటారు, నీవు రావద్దని వారిని ఇంట్లో ఉంచి ఇక స్నేహితులు ఆప్తులతో కలిసి కాలినడకతో కాశీ యాత్ర చేసి వచ్చేవాడు. ఒకవేళకు వాళ్ళకే నమ్మకం లేదు, నేను వస్తానో రానో, అయినా ఈ ఆస్తి వీరికి, ఈ ఆస్తి వీరికి అంత చెప్పవలసిందంతా కూడా చెప్పి వెళ్ళేవారు. వాళ్ళ ఆయుష్ ఉంటే తిరిగి వస్తారు, ఆయుష్ లేకపోతే రారు. చూస్తారు, 2 ఏళ్ళు అంటారు, 2.5 ఏళ్ళు. ఇప్పటి వల్ల ఏమైనా వాళ్లకు సెల్ ఫోన్ ఉందా, మరేమైనా ఉందా? ఎక్కడెక్కడ వెళ్ళాడని చెప్పి సీసీ కెమెరాలు ఏమైనా ఉండిందా? ఏమీ లేదు. రాకపోతే చాలా సంవత్సరాలు అయితే రాలేదు అని వాళ్ళే నిశ్చయించుకొని వెళ్ళిపోయారని చెప్పేసి బాధపడేవారు. ఇప్పుడు కష్టం లేదు, చాలా సులభంగా ఏ యాత్ర అయినా చేసి వస్తారు. అంత కష్టపడి ఈ కలియుగంలో చేసే మీ ప్రయత్నాలు వద్దండి. మీ ఇంట్లో కూర్చొని మీరు ఏ క్షేత్రానికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఉన్న చోటే
భగవంతుణ్ణి రోజు స్మరించండి, పూజించండి. ఎక్కడైనా మంచి విషయాలు చెప్తే శ్రవణం చేయండి. ఈ యుగానికి ఇంతే చెప్పారు. ఇక్కడ ఆయుష్ తక్కువ. ఒకప్పుడు కృతయుగం అంటే మొదటి యుగం అని. ఆ యుగంలో ఆయుష్ ఎంత తెలుసా? 1,00,000 సంవత్సరాలు బతికేవారట. మీకు అది ఏమో ఆశ్చర్యం, పిల్లలకు ఆశ్చర్యం అవుతుందేమో, ఏదో కథ చెప్పేస్తారు. అది వాస్తవం అని. 1,00,000 సంవత్సరములు కృతయుగములో వాళ్ళు జీవించేవారు. వాళ్ళ శక్తి, వాళ్ళ యొక్క బుద్ధి శక్తి కావచ్చు, దైహిక శక్తి చాలా పెద్దది, గొప్పది. అదే త్రేతాయుగం వస్తే తక్కువైంది. 50,000, 70,000, 10,000 సంవత్సరాలు ఉండేవారు. అదే ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి 1000 సంవత్సరాలు బతికేవారు. కలియుగం వస్తే 120 సంవత్సరాలని ఉంది ఆయుష్. 120. ఏం 120? అంత 100 అనుకున్నాం కదా, 100 సంవత్సరాలు అనుకున్నామంటే 100 మనం పెట్టుకున్నది. శాస్త్రం చెప్పేది 120 సంవత్సరాలు. మనకు పుట్టినప్పుడు దశ ఉంటుంది కదా, గ్రహ దశలు. 9 గ్రహాల దశలంతా ఒక్కసారి రౌండ్ కొట్టి చుట్టి రావడానికి 120 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి 120 సంవత్సరాలు బతుకుతారు అని చెప్పారు. అయితే అది రాను రాను 120 పోయి 100కు వచ్చింది. 100 సంవత్సరాలు అబ్బా చాలా బతికారంట. 80 సంవత్సరాలు బతికినా పర్వాలేదండి, ఏజ్డ్ అంతవరకైనా ఉన్నారంట. నిజంగా 80 సంవత్సరాలు కూడా అల్పాయుష్యేది. 120 సంవత్సరాల దగ్గర ఎంత తక్కువైంది? 40 సంవత్సరాలు తక్కువైతే అల్పాయుష కదా. 60 సంవత్సరాలున్నా సగమాయుష్ అంతే. కలియుగంలో 120 సంవత్సరాలు ఉంది చెప్పారు. ఎవరుంటున్నారు? అందుకే భాగవత ఆరంభంలో శౌనకాదులు సూత మహర్షిని అడుగుతారు. ప్రాయేణ అల్పాయుషాః మర్త్యః కలావస్మిన్ యుగే జనాః. ప్రాయేణ అల్పాయుషాః మర్త్యాః. దాదాపు కలియుగంలో అందరూ అల్పాయుష్యులు. అంటే ఇప్పుడు చెప్పాం కదా, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. ఇప్పుడు 50 దాటితే చాలు. 50 దాటిన వాళ్ళకి నడుము, మోకాళ్ళు అందరికీ నొత్తు. వచ్చిన వాళ్ళలో చాలామంది 50 దాటిన వాళ్ళు ఎవరో పిల్లలు కొందరు కనిపిస్తున్నారు. ఇంకా వచ్చిన వాళ్ళు చూస్తుంటే 50, 55, 60 ఇలాగే ఉన్నారు. అందుకే ప్రవచనాలు చాలాసేపు వినలేకపోతున్నారు. కూర్చుంటారు, అటు కదులుతారు, ఇటు కదులుతారు. ఏమో దేవుణ్ణి చూడడానికి వస్తే ఇప్పుడు 3 రోజులు మమ్మల్ని కూలబెట్టేస్తున్నారు, కూర్చోబెట్టి మమ్మల్ని హింసిస్తున్నారు, మమ్మల్ని లేకుండా కదలొద్దండి అంటున్నారని మీరు అనుకోవచ్చు. మీకు ఏమైనా బలవంతంగానైనా గణేష్ నేను భాస్కర్, ఎస్పీబీసీ భాస్కర్ అంటే సార్ ఇప్పుడు అడుగు మాట్లాడు. బలవంతంగా అయినా మీకు పుణ్యం ఇప్పించాలా. మీకు నడుము, మోకాళ్ళు పట్టి ఉండవచ్చు, నాకు అర్థమవుతుంది. మీ వేదన నాకు తెలుసు. నాకు ఉంది బ్యాక్ పెయిన్. మళ్ళీ నాకు మీకున్న తర్వాత నాకు కూడా ఈ వయసుకు నాకు ఉండాలి కదా. అయినా మీ కొరకు నేను కూడా చైర్లో కూర్చోకుండా కిందనే కూర్చుంటున్నా. నేనే కూర్చోకపోతే ఇంకా మీరు కూడా కూర్చోలేరు. ఎంత శ్రమైనా ఇలాంటి సమయాలు మళ్ళీ తిరిగి రాదు. మీ ఊరికి వెళితే మీ ఇంట్లో పని, మీ దాంట్లో మీరు ఉంటారు. ఎప్పుడో దేవుడిచ్చిన భాగ్యం ఇది. దేవుడిచ్చాడు కదా, మీకు ప్రేరణ చేశాడు. తిరుపతికి వెళ్ళండి, మెట్లోత్సవం అవుతుంది, ఇక్కడ జరిగే ఉపన్యాసాలు, నామస్మరణ కంటే దేవుని దర్శనం అవుతుంది అని మీ లీడర్స్ మీకు చెప్పింటారు. మీరు అందరూ వచ్చారు. దేవుని దర్శనం గొప్పదే. మీరు ఒక్కటి అర్థం చేసుకోండి. పిల్లలు అర్థమవుతుందా? నేను చెప్పేది వింటున్నారా? మీరు కోలాట వేయడానికి వచ్చారు కదా, అవునా? ప్రవచనం వినడానికి వచ్చారా, కోలాట వేయడానికి వచ్చారా? రెండు. వెరీ గుడ్. అయితే మీతో కోలాట వేయిస్తాను. ఇప్పుడు కాదు, ఇంకా 3 రోజులు ఉంది కదా, కోలాట వేయిస్తాను. పిల్లలకే ఛాన్స్ ఇస్తాను. 2 పాటలతో మీరు అక్కడే, మీ వాళ్ళందరూ కాస్త కూర్చో, అక్కడే ఒక సర్కిల్ చేసుకొని
మంచి పాట పాడిస్తాం. ఎవరి స్టూడెంట్స్ మీరందరూ ఎవరి ద్వారా వచ్చారు? పైకి లేం అందరూ మాట్లాడకూడదు, ఒక్కరే మాట్లాడితే. నేను అడిగింది పిల్లలు ఎవరి వాళ్ళు అని అంటున్నాను. అక్కడ కూర్చొని మీరు నాకు సరైన ఉత్తరం రాదు. మీరు కూర్చోండి చెప్తాను, మీరందరూ కూర్చోండి. అక్కడ ఉండేవాళ్ళు లేదు, కాషాయ వస్తా నీవే లే మా పాప అమ్మాయి లే, కాస్త దగ్గరకు వచ్చి అందరూ లేదు, ఒక్కడు చాలు అమ్మాయి. గట్టిగా మాట్లాడు. సురేష్ గురువు గారు. గట్టి మైక్ సరిగ్గా పెట్టుకో, బాగా మాట్లాడు. సురేష్ గురువు గారు. సురేష్ నుంచా? గౌరీపట్నం సురేష్ వాళ్ళ బ్యాచా? సరే, అర్థమైంది. ఎందుకంటే ఈ కండువాయి ధరించే మగపిల్లలందరూ వెస్ట్ గోదావరి నుంచే రావాలి, కానీ ఇక్కడి నుంచి కాదు. ఆమె ఎవరు అనంతపురం చెప్పేస్తుంది ఆమె. నేను అడిగింది చిన్న పిల్లని అడుగుతున్నానమ్మా. ఎవరు ఒక చిన్న పాప ఉంటే కాదు, నాకు కావాల్సింది ఒక చూడండి, అలాంటి బ్యాచ్లు తయారు చేసుకొస్తే నేను కూడా మిమ్మల్ని కూడా ప్రశంసిస్తాను. ఎవరు ఒక పిల్లని ఒక పాపను పిలుచుకొస్తే కాదు. వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఆ సురేష్ తిలక్ వ్యక్తులు ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లల బ్యాచ్ పెట్టుకొని ఆ పిల్లలు ప్రమోషన్ వచ్చి పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకొక పిల్లల బ్యాచ్ను తయారు చేస్తూ సుమారుగా నేను చూడడం బట్టి అతను 10 సంవత్సరాల పైనుంచి 10-12 సంవత్సరాల నుంచి బాగా చేస్తూ వస్తున్నాడు. సరే పిల్లలు మీకు కోలాట వేయించడానికి మీకు ఒక సమయం ఇస్తాను. ఏమే ఆ కోలాటలకు మంచి వాళ్ళు పాట పాడతారు, దానికి మీరు కోలాటలు వేస్తున్నాం. ఓకే, సంతోషం. సరే, కోలాటలు కావాలా? అయితే కోలాటలే ప్రధానం పెట్టుకోవద్దండి. మనకు భగవంతుడు సంతోషపడేది నామ సంకీర్తన, నామస్మరణ, సంకీర్తనలు నేర్చుకోవాలా. అది కావాలా, అది ఫండమెంటల్. అది తర్వాత ఆ కోలాటలు కూడా ఉండాలి. పిల్లలు త్వరగా అట్రాక్ట్ అయ్యేది కోలాటలలో అవుతారు. కాబట్టి వాళ్ళకు రుచి చూపడానికి కోలాటలు నేర్పిస్తూ వాళ్ళని దగ్గర వచ్చిన తర్వాత వాళ్లకు కూడా ధార్మికంగా మంచి శిక్షణ ఇవ్వాలి. అదే మన దాస్ సాహిత్య ప్రాజెక్ట్ చేసే పని. ఏమంటే ఇలాంటి పిల్లలను తీసుకోవాలని చెప్పేసి. ఇంకా మేము ఏం చేశాము, ఈ సంవత్సరం కుదరలేదు, కార్యక్రమాలు ఎక్కువైంది కాబట్టి యువ జాగృతి యూత్ ఫెస్టివల్ అని పిల్లల కొరకే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని మేము చేశాం. ఇప్పుడు మీరందరూ ఎంత వచ్చారో అంతమంది పిల్లలు వచ్చారు. 15 నుంచి 25 సంవత్సరములు కలిగినటువంటి యువతి యువకులు. చిన్నవాళ్ళని పిలవలేదు. 9 ఏళ్ళు 8 ఏళ్ళు వస్తే ఏమన్నా అయితే పిల్లల్ని చూసుకునేది కష్టమవుతుందని ఆ పిల్లలను వాళ్లకు వేరే కార్యక్రమాలు చేస్తాం. తిరుపతికి పిలిపించి యూత్ ఫెస్టివల్, యువ జాగృతి, దాంట్లో డిగ్రీ చదివేవాళ్ళు, 10th చదివేవాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ అయిన వాళ్ళు, అప్పుడే సాఫ్ట్వేర్ కంపెనీస్లో జాయిన్ అయిన వాళ్ళు అందరూ వచ్చారు. వాళ్ళకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పరిచాం, చాలా సక్సెస్ అయింది. అదేవిధంగా విశాఖపట్నం, కొవ్వూరు అనేక ప్రాంతాల్లో యువ జాగృతి చేసి సరస్వతి పూజ అంటే సుమారుగా కాలేజీల నుంచి 2000, 3000, 1500 ఇలాగ పిల్లలు కూడా వచ్చారు. వారు కూడా దీంట్లో పాల్గొన్నారు. చిన్న పిల్లల్లో, అందులో యువకుల్లో, చిన్న పిల్లల్లో అజ్ఞానం ఉంటుంది, యువకులలో జ్ఞానం వచ్చి విపరీత జ్ఞానం అయిపోతుంది. ఈ రోజుల్లో ఏమవుతుంది, వాళ్ళకు చదువు బాగా చదివిస్తారు తల్లిదండ్రులు, ఫీజులు కడతారు, కాలేజీలకు వెళతారు, చదువు వస్తుంది. చదువుతో పాటు వారికి వక్ర మార్గంలో వెళ్ళేది కూడా వచ్చేస్తుంది వద్దన్న. అలాంటి మార్గాలు వెళ్లకుండా అరికట్టాలంటే కాలేజెస్, స్కూల్స్ ఏం చేయలేదు, తల్లిదండ్రులకు వశం దాటి వెళ్ళిపోయి ఉంటారు. అటువంటి వాళ్ళను సన్మార్గంలో పెట్టడానికే ఒక ప్రత్యేక సంస్థ, అది దాస సాహిత్య ప్రాజెక్ట్. ఆ దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆ పని చేస్తుంది. అలాంటి పిల్లలను తీసుకొని ఆ యువతలో ధార్మిక ప్రజ్ఞను కలగచేయాలా. వాళ్ళు అంత ఉంటుంది, విజ్ఞానం చాలా బాగా ఉంది, బాగా చదువుకుంటారు, ర్యాంక్ హోల్డర్. అలాంటి పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లో పనిచేస్తున్నారు.
వాళ్ళు నెలకు 2 లక్షల రూపాయలు 3 లక్షలు సంపాదిస్తారు. అయితే తల్లి తండ్రిని గౌరవించుట, గురువులంటే ఏమి, మన సాంప్రదాయం ఏమి, మనం చేయవలసినటువంటి ధర్మమేమి, అసలు మనం మానవులుగా పుట్టాం కదా, మానవీయత ధర్మాన్ని మనం ఎంతవరకు అలవరుచుకున్నాం, ఇదేదీ తెలియనప్పుడు వారికి మంచి సంస్కారం కలిగించి ఆ పిల్లల్లో కూడా ధర్మ జాగృతిని చేయాలనే ఉద్దేశం చేత దాస సాహిత్య ఈ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఈ సంవత్సరం కొత్తగా ధర్మబోధ, ధర్మ పరిక్రమణ చేస్తున్నాం. రిమోట్ విలేజెస్ అంతా వెళ్ళి ధర్మబోధ అని చేయాలని చెప్పేసి పిల్లలు, మన భజన వాళ్ళు కావచ్చు, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు కావచ్చు, వారు 10th క్లాస్ నుంచి అప్ టు డిగ్రీ ఆర్ పీజీ చేసే వాళ్ళందరినీ యువతీ యువకులను పిలిపించి వారికి ధార్మిక అంశాలను ఒక కోచింగ్ క్లాస్ పెట్టి, వాళ్ళు ఎంతమంది అయినా 100 మంది రాని, చాలు 50 మంది రాని, 200 మంది రాని, వాళ్లకు ధార్మికంగా భారత భాగవత రామాయణాల్లో మన పాత్రలను పరిచయం చేయించి ఆ పాత్రల ద్వారా మనము నేర్చుకోవలసిన అంశమేమి, ఆ పాత్రల ద్వారా మనము వదలవలసిన, ఏది వదిలిపెట్టాలా, ఏది స్వీకరించాలా అనే అంశాన్ని కూడా వాళ్ళకు బోధిస్తూ ఆ పాత్రల నుంచి నేర్చుకోవాల్సిన అంశాలను తెలుపుతూ వారందరికీ చెప్పి వారికి పరీక్షలు, ఇంకొకసారి ముందు కోచింగ్, తర్వాత పరీక్షలు, మౌఖిక పరీక్షలు, క్విజ్ టైప్లో వాళ్ళకు పరీక్షలు చెప్పి వ్రాత పరీక్షలు కూడా పెట్టి వారికి ప్రత్యేకంగా ప్రైజెస్ ఇచ్చి అందులో అత్యుత్తమంగా వచ్చిన వాళ్లకు తిరుపతికి ఒకసారి దర్శనం చేయించి, ఒక అమ్మాయి ఉంది, 16 ఏళ్ళ అమ్మాయి, చాలా చక్కగా చెప్పింది, టాప్ వచ్చింది అనుకోండి, ఆ అమ్మాయితో పాటు వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ ఒక్కరికి పర్మిషన్ ఇస్తూ తిరుపతికి దర్శనం చేయించి పంపించే బాధ్యత కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆ బాధ్యత చూస్తుంది. ఇలాగా టాప్లో వచ్చినటువంటి వాళ్ళకి ప్రయారిటీ ఇస్తాం. ఆ విధంగా రావడానికి మీరు ప్రయత్నించండి. మీ పిల్లలను మీతో పాటు మీరు ఏ విధంగా ధార్మిక కార్యక్రమాల్లో వచ్చి భాగం వహిస్తున్నారో మీతోనే ఆ ధర్మ మార్గము మూతపడకూడదు. మీ తర్వాతి తరం వాళ్ళు కూడా ఈ మార్గంలో రావాలన్నట్టయితే మీరే ప్రయత్నించాలా. మేము ఎంతవరకు ప్రయత్నించినా మేము ఎంత చేస్తాం, మీ నుంచి కూడా రెస్పాన్స్ రావాలి కదా. మీ పిల్లలను పంపండి, వారి బాధ్యత మేము చూస్తాం. ఆ పిల్లలకు ఏం నేర్పించాలా, ఎలా బోధించాలా అని వాళ్ళను మన ఈ మార్గానికి తీసుకొచ్చే ప్రయత్నం మేం చేస్తాం. దానికి మీరు సహకరించవలసింది అలాంటి మీ నెక్స్ట్ జనరేషన్ వారిని మీరు మా దగ్గరికి పంపండి. మీ ఊర్లకే వచ్చి కూడా చేస్తాం. అక్కడే వచ్చి ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, ఒక పెద్ద ఊర్లో ఒక కార్యక్రమం, 3 రోజుల కార్యక్రమం చేపడతాం. ఆ 3 రోజుల కార్యక్రమంలో మీ వాళ్ళని పంపండి. ఈసారి మే మంత్లో, ఏప్రిల్ మే జూన్ నెలల్లో ఈ కార్యక్రమం, ఎలాగో సమ్మర్ క్యాంప్ అని చేసి కార్యక్రమం చేస్తున్నాం కదా, దాంతోపాటు ఈ కార్యక్రమం చేస్తాం. ఏమయ్యా త్రిమూర్తులు, బాలు, మీరందరూ ఉన్నారు కదా, మీరు ఎంతవరకు కేవలం కోలాటల వరకు, సంకీర్తన వరకు, భజన, ఇటు రండి, నాకు నా వెనకలు ఉంటే నేను ఎట్లా అనిపిస్తాను. మీరేం చేయాలా, మీలో ఉన్నటువంటి ఆ పెద్ద పిల్లలందరినీ కూడా తయారు చేసి వాళ్ళనందరినీ కూడా ఒక చోట తయారు చేసి పెట్టండి. మేము వచ్చి వెతుక్కోకూడదు, మీరు వెతికి అందరినీ కూడా ఒక చోట మీరు చేర్చి పెట్టండి. మేము వచ్చిన తర్వాత వాళ్ళను ఎక్కడ ఏ విధంగా విభజించాలా, ఎక్కడ పెట్టాలా, ఎక్కడ క్లాస్ చేయాలా అనేది మేము చెప్తాం. అందరి ఊళ్ళలో చేయలేము. అలాగా రెస్పాన్స్ దొరికితే అన్ని ఊళ్ళలో తర్వాత పెడతాం. ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లేదా ఒక టౌన్ హెడ్ క్వార్టర్స్లో చేస్తే ఆ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళందరినీ కూడా ఒక చోట 2 రోజులు 3 రోజులు కార్యక్రమానికి చేర్చాలి. అక్కడ ఎక్కడైనా వసతికి పెట్టండి, ఒక వేదికను కల్పించండి. మేము వచ్చి వాళ్ళందరికీ కూడా కోచింగ్ ఇచ్చి చేస్తాం. నెక్స్ట్ స్పెల్లో వారికి పరీక్షలు నిర్వహిస్తాం. ఒకసారి 2 సార్లు మెటీరియల్ తయారు చేసి సప్లై చేస్తాం. ఏ అంశాల్లో చెప్పబోతామో ఆ అంశాన్ని మేము మెటీరియల్గా తయారు చేసిన తర్వాత మీరు వాళ్ళందరికీ కూడా అందజేసి ఆ కార్యక్రమాన్ని ఈసారి కొత్తగా ట్రయల్ చేస్తున్నాము. మీరందరూ కూడా ఆల్రెడీ మీ దగ్గర తయారైనటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు. పెద్దలొద్దు, వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పి వాళ్ళే వాళ్ళు అయిపోయి ఉంటారు. ధర్మాన్ని గురించి, భక్తిని గురించి ఇంతమంది ఇన్ని సంవత్సరాలుగా మీరందరూ తయారు చేసి పెట్టారా, ఆయన త్రిమూర్తులు పెట్టాడు, వీరు అందరూ కూడా అన్నీ మీ మజినామళ్ళు పెట్టారు. అందరూ తయారైపోయినారు. వాళ్ళు రిటైర్ అయిపోతున్నారు. రిటైర్ అయిపోయి
మళ్ళీ వాళ్ళు ఇక పెన్షన్ తీసుకుంటూ ఇక్కడ రాము అనకుండా నెక్స్ట్ మీ జనరేషన్ను మీరు తయారు చేసి పెట్టండి. దానికి మేము ఇప్పుడు శ్రీకారం చుట్టి ఈ కొత్త సంవత్సరం వస్తుంది కదా, ఆ కొత్త సంవత్సరం ఎప్పుడు జనవరి 1 కాదు మన కొత్త సంవత్సరము. ఏది? వెరీ గుడ్, పిల్లలు చాలా బాగా చెప్తున్నారు. ఆ విధంగా ఆ కొత్త సంవత్సరంలో మేము దీన్ని శ్రీకారం చుట్టి ప్రారంభిస్తాం. దానికి మీరందరూ కూడా సహకరించాలి, పెద్దలు మీరు సహకరించాలి. ముఖ్యంగా మీ యొక్క సహకారం ఉంటేనే ఈ పని బాగా జరుగుతుంది. సరే, కానీ నేను చెప్తున్నామంటే ముందే ఇచ్చేది కాదది. ముందే ఇస్తే ఏదో చెబుతారు. మేము దాన్ని ఈసారి వచ్చేటప్పుడే దాన్ని అప్పటి నుంచి ప్రారంభించి అది తర్వాత 1 నెల 2 నెలలు కోచింగ్ అయిన తర్వాత దాని పరీక్ష అప్పుడే వెంటనే చేసేది కాదు. అది మేము అందిస్తాం. దాన్ని తయారు చేయాలా, దాని సాఫ్ట్వేర్ తయారు చేసి పంపిస్తే మీరు కాపీస్ అంతా దాని తర్వాత చేసుకునే ఏర్పాటు చేస్తాం. సరే, మంచిది. మేము చేయబోయే యువ జాగృతి ధర్మబోధ అనే ఈ కార్యక్రమాన్ని మీకు చెప్పాం. అది మళ్ళీ యువ జాగృతి వదలము. సరస్వతి పూజ కూడా మళ్ళీ చేస్తాము. చేయని ప్రాంతంలో చేస్తాం, చేసిన ప్రాంతంలో కాదు. కొత్త మన కొవ్వూరులో చేశాం, మళ్ళీ అక్కడ వద్దు. కొత్త ప్రాంతంలో మళ్ళీ సరస్వతి పూజ. విశాఖపట్నం చేశాం కాబట్టి అక్కడ కాకుండా ఇంకోసారి రాజమండ్రిలో పెట్టడము, ఇంకొక ప్రాంతంలో పెట్టడము. ఆ విధంగా భీమవరమా, నీవు పిలిస్తే చాలయ్యా, మీరు పిలవాలి, అక్కడ చేయమని చెప్తే అక్కడ తప్పకుండా ఏర్పాటు చేస్తాం. ఎక్కడెక్కడ పిలిచినా ఆ ఊర్లో కార్యక్రమం చేస్తాం. చేసే చూడండి, పెద్దవాళ్లకు సమ్మర్ క్లాసెస్ పెట్టేది పెడతాము, అది ఆపం. దానితో పాటు ప్రత్యేకంగా యువకులు అంటే అర్థం చేసుకోండి, 15 సంవత్సరాల నుండి 25 సంవత్సరాలు, 1 సంవత్సరం అటు ఇటు ఉన్నా కూడా తప్పు కాదు. చిన్న పిల్లలను వేరే, చిన్న పిల్లలకు కొరకు చేసే కార్యక్రమాలు మళ్ళీ మాట్లాడతాం. ఈ యూత్ను మాత్రము, యువకులకు మాత్రము ప్రత్యేకంగా ఒక ధర్మబోధ అనే కార్యక్రమాన్ని ఏర్పరచడానికి కావలసిన ఏర్పాట్లు ఏ జిల్లాల వాడు ఏర్పరిచినా తప్పకుండా అన్ని జిల్లాల్లో వీలైనంత ఒకేసారి కాకుండా ఒక్కొక్క స్పెల్లో ఒక్కొక్క ఏరియాను ఎన్నుకొని మేము ఏర్పాటు చేస్తాం. దీనికి మీరందరూ కూడా సంసిద్ధులుగా ఉండండి అని చెప్తూ, ఇంకా ఈనాటి ఇప్పుడు వచ్చినటువంటి సందర్భం ఏముంది, ఆ సందర్భానికి తగిన విషయాలు కూడా నేను తెలపాలి. కాబట్టి రేపటి మెట్లోత్సవమును గురించి, మెట్లు ఎక్కుతాం, దాని గురించి చాలా తెలుసుకోవాలి. ఎందుకు ఎక్కుతాము, మెట్లు ఎక్కడం వల్ల లాభమేమి, నడచడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమి. రేపటి కార్యక్రమము ఈరోజే తెలుసుకుంటే ఏదే కానీ తెలుసుకోకుండా చేసే పనికి తెలిసి చేసే పనిలో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒక విషయాన్ని మనం బాగా తెలుసుకొని చేస్తే ఆసక్తి కూడా కలుగుతుంది. మన పాతకాలంలో చెప్పేవాళ్ళు ఏమంటే, ఇంట్లో ఏదైనా ఒక పని కాకపోతే, ఎవరికైనా ఏమైనా అనుకున్న పని కాకపోతే వెంకటేశ్వర స్వామికి మొక్కుకునేది ఉంది. అవునా? ఏమని? స్వామి, నన్ను 10th క్లాస్లో నేను ఫెయిల్ కాకుండా పాసు చేయి, నేను నీ కొండను ఎక్కి నడుచుకుంటూ వస్తాను. ఒకడంటాడు డిస్టింక్షన్లో పాస్ చేయి, అప్పుడు కొండకు వస్తాను. ఇంకొక వ్యక్తి అంటాడు, నాకు దీంట్లో బిజినెస్లో చాలా నష్టం వచ్చింది స్వామి, ఆ నష్టాన్ని పరిహరించు, నేను కొండ ఎక్కి వస్తాను, తర్వాత తల వెంట్రుకలు ఇస్తాను. 2 మొక్కంటాడు. అందులో ప్రధానంగా ఏముంది, కొండ ఎక్కి నడుచుకుంటూ వస్తాం అనే కోరికలు చాలామంది కోరుతారు. అవునా? ఎంతోమంది కోరి ఉంటారు. అంటే వాళ్ళకు కొండ ఎందుకు ఎక్కుతామో, ఎక్కడం వల్ల ఏమనేది తెలియకున్నా కూడా నేను తిరుపతి కొండను కాళ్ళతో నడుచుకుంటూ వస్తాను అనే సంకల్పం మాత్రము అందరు చేస్తున్నారు. అంటే అది మీకే దాని మహత్వం తెలియకున్నా దాంట్లో ఏమో ఉంది, ఏమో మహత్వం ఉంది అని మాత్రం తెలుసు. ఏముంది అనేది తెలియకున్నా ఏదో ఒక విశేషం ఉంది. కాబట్టి నేను కొండ ఎక్కి వస్తాను. కోర్టు కేసు ఉంటుంది, స్వామి ఆ కోర్టు కేసు త్వరగా పరిహారం కానీ నేను నా ఫ్యామిలీతో పాటు కొండ ఎక్కి నడుస్తూ వస్తాను.
అంటే అన్నిటికీ కూడా తిరుపతి కొండను నడుచుకుంటూ వచ్చే, మిగతా చోట్ల కూడా నడవచ్చు లేదని కాదు, నడిచి వచ్చే మార్గం అంటే అది తిరుపతి కొండకి ఎక్కువ ప్రాశస్తం. ఎవరు అడుగునా ఇక్కడికి మాత్రం తప్పకుండా నడుస్తామని అనే సంకల్పాన్ని చాలామంది చేస్తున్నారు. ఈ విషయం గురించి నేను చాలా ఎక్కువ చెప్పేది, ఇది చాలా పెద్దది. ఆ విషయం మెట్లు ఎక్కి రావడము, కొండ అంటే అర్థమేమి, మెట్ల దగ్గర ఎందుకు పూజ చేయాలా, ఎందుకు నడుస్తూ రావాలా, దాని యొక్క సిగ్నిఫికెన్స్ అంటారు కదా, అది ఏముంది, ఆ మహత్వం ఏమి, దీని గురించి వివరంగా చెప్పాలా. కాబట్టి ఈ అంశం ఒకటి, ఇంకా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఉంది. అందులో దర్శనం గురించి కూడా చెప్పాలా, ఇవంతా చెప్పాలా. కాబట్టి నేను మొదటనే చెప్తే మీరు తయారవుతారు, లేకుంటే తయారు కాదు. కాబట్టి ఈ అంశాన్ని నేను ఇంకా ఇప్పుడు వేరే విషయాలు కూడా చెప్పాలా. అందుకే ఇంత స్వల్ప సమయంలో చెప్తే మీకు ఇది అవుతుందేమో. అందుకు మీరు భోజనాలు చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఈ అంశాన్ని నేను ప్రత్యేకంగా దీనిపైన నేను కొంత సమయం తీసుకొని మీకు తెలుపుతాను. దర్శనాల విషయంలో చాలా పొరపాటు జరుగుతూ ఉంటుంది. ఆ దర్శనాల విషయంలో ఎప్పుడు దర్శనం అంటే మా చేతిలో లేదు. ఎల్లుండి దర్శనం ఇస్తానని అక్కడి నుంచి ఆర్డర్ వస్తుంది, ఇంతమంది వచ్చారా, ఎప్పుడు జనం తక్కువ అయ్యారో చూసి వస్తారు. మీరు ఎన్ని రోజుల కార్యక్రమం మమ్మల్ని అడుగుతారు, 3 రోజులు. అయితే 3వ రోజు త్వరగా పెడతాం అని చెప్పవచ్చు, లేదా 2వ రోజు ఇస్తామని పిలిపియవచ్చు, లేదా ఈ రోజు ఇస్తానంటే వద్దంటారా, వద్దండి మాకు 3వ రోజు ఇవ్వండి అంటే సరే ఈసారి పోండి వచ్చే సంవత్సరం మొదటి రోజు ఇస్తానంటారు. కాదు, ఎప్పుడు పిలుస్తారో నాకే తెలియదు, అది వెంకటేశ్వర స్వామికి ఒక్కడికే తెలుసు, అక్కడ రక్షణ బట్టి. ఏమైనా కానీ దర్శనానికి వెళ్ళడానికి మనము సంసిద్ధులుగా ఉండాలి కదా, ఎలాగ వెళ్ళాలా అనే అంశము. తర్వాత ఈ మెట్లను మనం ఎక్కి వస్తాం కదా, ఆ మెట్ల పూజ, కొండ ఎక్కి రావడము, దాని యొక్క మహత్వాన్ని కూడా చాలా తెలుసుకోవలసి ఉన్నది. పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలామందికి దీని యొక్క మహత్వము అవశ్యంగా అందరూ కూడా తెలుసుకునే తీరాలని. ఇంకా ఇంతే కాకుండా మనము చేసే ధర్మ ప్రచార విషయంలో కూడా మీ అందరి సహకారం కూడా ఉండాలి. ఈరోజు ధర్మ ప్రచారం బాగా సాగుతుంది కాబట్టి ఎక్కడెక్కడి వాళ్ళో చాలామంది, మీరందరూ కూడా చాలామంది మీరు గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, పెద్ద ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఒక టౌన్ల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఎలాగుంది దాస సాహిత్యాలు అంటే, కోస్తా బెల్ట్లో భజనలు 2 రకాలు, తాళము సంకీర్తన భజన ఒకటి చేస్తున్నారు, కోలాటము చేస్తున్నారు. అయితే కోలాటలకు ప్రాధాన్యత ఎక్కువైపోయింది. ఎందుకు అంటే కోలాటలు అయితే వస్తారండి కాబట్టి కోలాటలు చేస్తున్నాము. ఇది ఎట్లుంది తెలుసా, మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ ట్యాబ్లెట్స్ తక్కువ ఉండేది, సిరప్ అని చెప్పేసి కొన్ని నీటి వలె ఔషధాలు మా చిన్నప్పుడు. మీరు వచ్చేటప్పటికి అంతా కూడా ట్యాబ్లెట్స్ వచ్చేసింది ఇప్పుడంతా కూడా. అప్పుడు ఇంజక్షన్లు చాలా తక్కువ, నల్లటి నీరు ఎర్రటి నీరు రకాలు ఔషధం ఇచ్చేవాడు. కొన్ని ఔషధాలు అయితే టైఫాయిడ్ జ్వరం వస్తే కొన్ని ఔషధాలు ఇచ్చేవాడు. చేదు అంటే చేదు, వేపరసం తాగినా పర్వాలేదు కానీ దానికంటే చేదు ఉండేది. మేము తాగేవాళ్ళం కాదు, ఇంట్లో తిట్టేవారు. అట్లా కాదని ఏం చేసేవాళ్ళు, కొద్దిగా తేనె లేదా పంచదార కలిపి కొద్దిగా నీళ్లు, ఆ ఔషధం ఇచ్చేటప్పుడు కొద్దిగా పంచదార నీళ్లు ఇచ్చేవాడు, అది తాగేవాళ్ళం. దాంతోపాటు ఇది కొద్దిగా రసం ఇది వేసేవాడు. అలాగా కష్టపడి పంచదార నీళ్ళు ఇస్తారనే ఆశ చేత చేదు ఔషధం కూడా తాగుతూ ఉంటాం. అలాగా సంకీర్తన అనేది ప్రధానము. అది మీకు కష్టం అవుతుంది చేదుగా ఉండే ఔషధం వలె, పంచదార ఔషధం వలె, పంచదార నీరు వలె ఉండేది ఏంటంటే కోలాటలు. దీన్ని కొద్దిగా చూపించి కోలాటలు వేయండి, తర్వాత సంకీర్తన నేర్చుకోండి అని అది ఉంటే, మేమేం చేస్తున్నాము, మన యొక్క పూర్తిగా కోలాటలు మాత్రమే పెట్టేసి సంకీర్తన వదిలేస్తున్నాం. అది వదలకూడదని నేను చెప్తున్నాను. ఏం బ్రహ్మం, ఉత్త కోలాటలే కదా నేర్పించేది, సంకీర్తన కూడా ఉందా లేదా? 2 చేస్తున్నారు కదా, ఒకటే చేస్తున్నారా?
ఏం బాలో అర్థం చేసుకోవాలా? ఉత్త కోలాటలకే పరిమితి కాకూడదు. కోలాటలు ఉండని, ఆ కోలాటలతో పాటు నామ సంకీర్తన అనేది కూడా తప్పనిసరిగా. దేవుడు మెచ్చేది, పాపం పరిహారం అయ్యేది. యమదూతలు వస్తారు, లాక్క వెళతారు. వాళ్ళకు దైగా పోలీసు వాళ్ళైనా కొట్టి లాక్కెడితే కొద్దిగా అయ్యా బాబు నీకు పిల్లలు ఉన్నారా, నీకు చూసుకొని అంటే వాళ్ళు కొద్దిగా దయ తలిచి వచ్చామని. యమదూతలకు దయ లేదు. అలాంటి యమదూతలను సంతోష పెట్టాలంటే ఏముంది? నీవేం నేర్చుకున్నావు అంటే, మా గురువు నాకు కోలాటలు నేర్చుకున్నా అంటే నేను నేర్పిస్తాను కోలాటలు అంటాడు ఆయన. వాళ్ళు ఏం చేయాలా? అప్పుడు నామస్మరణం, నామ సంకీర్తనం నేర్చుకున్నావా? అట్లయితే నీ కొద్ది శిక్ష తగ్గిస్తాను అని యమదూతలు చెప్తారంట. చూడండి, నామ సంకీర్తన చేస్తారా, కోలాటలు వేస్తారా? కోలాటలు ఉండని, అయితే నామ సంకీర్తన ప్రధానంగా ఉండాలా. భగవన్నామ సంకీర్తనము ముక్తిప్రదాయం అవుతుంది. యమదూతలు కూడా భయపడతారు. అజామిళుడనే ఒక వ్యక్తి, బ్రాహ్మణ శ్రేష్ఠుడు, వేదాంగములు చదివినవాడు, వేదాంతం చదివినవాడు, అంత మంచి వ్యక్తికి అరణ్యానికి వెళ్ళి యజ్ఞానికి కావలసిన దర్భ సమిధులు తీసుకురావాలని పోయి ఒక దాసిని చూచి మోహించి ఆమె వెంట వెళ్ళిపోతాడు. ఇంటిని వదిలాడు, యజ్ఞయాగాదుడు, భార్యను వదిలాడు, వృద్ధులైన తల్లిదండ్రులు వదిలేశాడు. ఆమెతో కాలం గడుపుతూ 80 సంవత్సరాలు దాటిపోయింది. చాలామంది పిల్లలను కన్నాడు. చివరి కాలం వచ్చింది, అతనికి ఇంకా స్పృహ లేదు, ఆ వ్యామోహంలో పడిపోయాడు. యమదూతలు వచ్చారు. యమదూతలు వచ్చి పాశం వేసి లాగుతూ ఉంటే భయపడిపోయి గట్టిగా అరిచాడు. అతని కుమారుల్లో 10 మంది కుమారులు, ఒక కుమారుని పేరు నారాయణ అని పేరు పెట్టాడు. అదొక్కటి మంచి పని చేశాడు. దూరే క్రీడనకాసక్తం పుత్రం నారాయణాక్వయం. దూరంగా ఆటలాడే తన కుమారుని ఒరే నారాయణ అన్నాడంట. ఆ నారాయణనికి వినిపించలేదు. అరిచిన తర్వాత అనిపించింది, నారాయణ, ఈ శబ్దం నాకు చిన్నప్పుడు అంటుంటేనే నా కుమారుడి పేరు కాదు, నారాయణ అంటే మహానుభావుడు ఉన్నాడు, ఒక్కడున్నాడు, అయ్యో స్వామి నారాయణ అని అప్పుడు తలచాడంట. ఆ తలచేటప్పటికి మహావిష్ణువు తన దూతలకు పిలిచాడు. ఒరే ఎవరో నన్ను అరుస్తుందని పిలుస్తున్నాడు, రా పోయిరండి అంటే ఆ విష్ణు దూతలు వచ్చారు, యమదూతలు వచ్చేశారు. రావడం ఆ విష్ణుదూతలు యమదూతలను పట్టి లాగి, బుద్ధి ఉందారా మీకు? మా స్వామి నారాయణుని పిలిచిన తర్వాత మీరు వస్తారా అని ఆ యమదూతలను పట్టి లాగి దూరం పంపించి అతన్ని మృత్యువు నుంచి విమోచనం గొలిపించారట. యమదూతలను కూడా భయపెట్టేది ఏది? భగవన్నామస్మరణము. ఆ భగవన్నామస్మరణమే మోక్షానికి తీసుకెళ్తుంది. కాబట్టి అది ప్రధానంగా మనకు ఉండాలా. ఇది పురాణాల్లో జరిగిన విషయము. కాబట్టి ఈ భగవన్నామస్మరణ తత్వాన్ని గురించి, మెట్లోత్సవాన్ని గురించి, సంకీర్తనను గురించి ఈరోజు మధ్యాహ్నము నేను ప్రత్యేకంగా దీని గురించి చెప్తాను. అందరూ కూడా భోజనాలు చేసుకొని సకాలానికి రండి. ఒక 2 నిమిషాలు హరినామస్మరణం చేసి ఇక్కడి నుంచి వెళతాము. మీరందరూ సరిగా 2:45కు 3 గంటల లోపల, మళ్ళీ 3 గంటలు దాటకూడదు, 2:45 నుంచి 3 గంటల లోపల అందరూ కూడా భోజనాలు చేసుకుని ఇక్కడ వచ్చి కూర్చోండి. సాయంకాలము కార్యక్రమాన్ని చెప్తాను, దర్శిస్తాను. ఈరోజు దేవస్థానానికి కావాల్సిన ముఖ్య గొప్ప అధికారులు, ఆయన ఒప్పుకోకపోతే మీకు అందరికీ ఇక్కడ కార్యక్రమం జరిగేది కాదు. దర్శనానికి ఇంతమందికి ఇవ్వము, రష్ ఎక్కువ ఉన్నారు, మీ వాళ్ళని పిలిపించొద్దండి, ఒక 100 మంది చాలా అనేసినారు. ఏమయ్యా ఇట్లయింది, ఇంతమంది భక్తులు వస్తున్నట్టే? లేదండి, దర్శనం కుదరదు. మళ్ళా మన దాస్తాహిత్య అంటే ఏమి, భక్తులు అంటే ఏమి, దీని గురించి చెప్పిన తర్వాత ఒప్పుకున్నారు అంటే, అటువంటి వాళ్ళు వచ్చి చూసేటప్పుడు మన దాస్తాహిత్య ప్రయత్నం విలువ పెంచుకోవాలంటే అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు జాగ్రత్తగా కూర్చొని లేకుండా మాట్లాడకుండా ఉన్నట్టయితే వాళ్ళు అనుకుంటే ఏమవుతుంది తెలుసా? విష్ణు అనుకుంటే ఏ విధంగా యమదూతలను తప్పించాడో విష్ణునామస్మరణ చేస్తే, ఆయన అనుకుంటే దర్శనము 1 గంట లోపల అయిపోతుంది, కాకపోతే 3 గంటలు అవుతుంది. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా, వినీతులుగా, ఒక ఒబీడియంట్గా మనం ఉన్నట్టయితే మనకు వాళ్ళు చూచేయ ఇంత మంచి భక్తులు ఉన్నారా, సరే వాళ్ళకు దర్శనం త్వరగా చేయిస్తాను అని అతడు సంకల్పిస్తే ఇంకేముంది. ఇంకా వెంకటేశ్వర స్వామి కూడా అధికారులు చెప్తే సరేననేస్తాడు. కాబట్టి మనము సరిగా ఉండాలా, సకాలానికి రండి,
మధ్యలో లేచేది వెళ్ళేది కాకుండా మిమ్మల్ని త్వరగా సాయంకాలము వదిలిపెడతాం. మళ్ళీ రెస్ట్ తీసుకోండి, మళ్ళీ భోజనం చేయండి, విశ్రాంతి తీసుకొని రేపటి మెట్లోత్సవ కార్యక్రమానికి ఎట్లా తయారు కావాలా, ఎన్ని గంటలకు లేయాలా, ఇది మీకు చెప్పకపోతే మీకు తెలియదు. కాబట్టి మధ్యాహ్నం వచ్చి మీకు అందరికీ కూడా ఆ ఒక విషయాన్ని నేను బోధిస్తాను. అంతవరకు ఇప్పుడు వెళ్ళి సరిగా 2:45, 3 లోపల దయచేసి మీరందరూ మీ స్థలాల్లో ఒక సరిగా కూర్చోండి. ఎలాగంటే కాకుండా ఒక సిస్టమ్, ఒక క్రమ పద్ధతిగా మీరందరూ వచ్చి కూర్చోండి. ఒక నామస్మరణం చేసిన తర్వాత మీరందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళి తోసుకోకుండా దయచేసి క్యాంటీన్లో మీకు అందరికీ గణేష్, దుర్గా, ఆ క్యాంటీన్లో ఎక్కడ వెళ్ళాలా, ఏ గేట్ నుంచి వెళ్ళాలా, మీరందరూ లీడర్స్, మీరందరూ దాన్ని తెలుసుకోండి అయ్యా.